ఈరోజు మనము స్క్రీన్ని ఎలా రికార్డ్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాము. ముందుగా మనం ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఏజెంట్ స్క్రీన్ రికార్డర్ పైన ఆల్రెడీ లింక్ ఇచ్చాము. దాని నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే ఆ యాప్. ముందుగా దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా మనకు ఒక పాపప్ వస్తుంది. ఇది కొడితే రికార్డ్ స్టార్ట్ అవుతుంది. ఇది కొడితే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇది కొడితే మనం సేవ్ చేసే ఫైల్స్ ఎక్కడ సేవ్ కావాలో సెట్ చేసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇది క్లోజ్ బటన్ అన్నమాట. ముందుగా మనం సెట్టింగ్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఎన్కోడర్ ఉంది. ఎన్కోడర్ కెన్ పాస్ మోస్ట్ స్టేబుల్. ఇది మన ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు. యూజ్ మ్యాజిక్ బటన్ అంటే మనం రికార్డ్ చేస్తున్నప్పుడు ఏమైనా మార్పులు కానీ ఏమైనా చేంజ్ చేయడానికి వీలుగా ఇది ఉపయోగపడుతుంది. కానీ ఇది డబ్బులు పెట్టి కొనాల్సినది, ఎందుకంటే ఇది ప్రో ఫీచర్. ఇక్కడ స్టాప్ ఆప్షన్స్లో చూసుకుంటే మనకు చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. షో ఆన్ స్క్రీన్ ఆఫ్, షో ఆన్ స్టాప్ అండ్ షేక్. ఇలా మనము స్క్రీన్ ఆఫ్ అయిన వెంటనే స్టాప్ ఎలాగ పెట్టుకోవచ్చు, లేదంటే షేక్ చేసిన వెంటనే ఆఫ్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా పెట్టుకోవచ్చు. రెజల్యూషన్ని కూడా మనకు కావాల్సినట్టు మార్చుకోవడానికి లేదు. రెజల్యూషన్ మాత్రం ఫ్రేమ్ రేట్ని మాత్రం మార్చుకునే అవకాశం ఉంది. మనకి ఇష్టం వచ్చినట్లుగా పెట్టుకోవచ్చు, మన అవసరాలు తగినట్లు. బిట్ రేట్ చూసుకున్నట్లయితే కూడా చాలా బాగుంది. ఎలా అయినా మార్చుకోవచ్చు మనం బిట్ రేట్ని. దీన్ని తగ్గించడం వల్ల మనకు స్టోరేజ్ తక్కువ అవకాశం ఉంటుంది. ఓరియంటేషన్ అంటే మనము ఫోన్ రికార్డింగ్ ఎలా పెట్టాలో చేసుకోవచ్చు. టైం ల్యాప్స్ స్పీడ్ ఎంత ఉండాలి, స్లోగా వెళ్ళాలా లేకుంటే ఫాస్ట్గా వెళ్ళాలని మనం సెట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక టెక్స్ట్ అండ్ లోగో మనం రాసుకోవచ్చు ఏమైనా మనం రికార్డ్ చేసే వీడియో మీద కానీ ఎలా అయినా. షో అండ్ టచెస్ అనేది మనకు టచెస్ ఇలా మీకు కనిపిస్తుంది అనుకుంటాను బటన్. అది అలా కనిపించడానికి సెట్ చేసుకోవడానికి ఇది. షో ఫేస్ కెమెరా అంటే ఇది కూడా ప్రో ఫీచరే. అంటే మనం ముఖం కూడా కనిపిస్తుంది మనం రికార్డ్ చేసేటప్పుడు. అంతే. కెమెరా సెట్టింగ్స్ చేసుకుంటే ఇది పనిచేయదు కాబట్టి ప్రో ఫీచర్లో మాత్రమే ఉంటుంది. ఇది గురించి పెద్ద అవసరం లేదు అనుకుంటున్నాను. ఇక అవుట్పుట్ డైరెక్టర్ ఇక్కడ డైరెక్ట్గా చేసుకోవచ్చు, లేదంటే అక్కడ నుంచి బయట వేసుకోవచ్చు. కౌంట్ డౌన్ వాల్యూ ఎంత కౌంట్ డౌన్ చేయాలి, స్టార్ట్ కావాలి వీడియో అది కూడా చేసుకోవచ్చు. టైం రికార్డింగ్ టైం కూడా చూపించవచ్చు మనం రికార్డ్ చేసే వీడియోలో. ఇవి పూర్తి సెట్టింగ్స్ ఈ యాప్ గురించి. ఇక మీరు ఇన్వైట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.